ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. భూగోళమంతా ఆ మహమ్మారి నుండి బయటపడేందుకు అలుపెరగని పోరాటం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని అంతం చేసే సంజీవిని దొరికిందా? క్రిటికల్ కండిషన్లో ఉన్న వారి పాలిట ఆశలు చిగురింప చేస్తోందా? యావత్ ప్రపంచం ఇప్పుడు అదే మంత్రాన్ని జపిస్తోందా? మాయదారి వైరస్ను కథం చేసేందుకు ప్రపంచం ముందున్న ఆ ఏకైక నివారణ ఏంటి? అదే ప్లాస్మా థెరపీ. అసలు ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. యావత్ ప్రపంచం కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. మానవాళి మనుగడకే ముప్పులా మారిన ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఓవైపు ఆంక్షలు అమలు చేస్తూనే మరోవైపు కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నాయి. వాటిలో కొన్ని ప్రయోగాల దశలో ఉండగా మరికొన్ని ట్రయల్స్లో ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం 100 ఏళ్ల క్రితం నుంచి ఉన్న ప్లాస్మా థెరపీని ఎంచుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి రక్తాన్ని సేకరిస్తారు. ఆస్పెరిసిస్ విధానం ద్వారా రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేస్తారు. మిగిలిన రక్త కణాలు మళ్లీ దాత శరీరంలోకి వెళ్లిపోతాయి. ఒక డోనర్ నుంచి 800 మిల్లీలీటర్ల వరకు ప్లాస్మా తీయొచ్చు. అయితే ఒక్కో కరోనా బాధితుడికి 200 మిల్లీలీటర్ల ప్లాస్మా అవసరమవుతుంది. అలా ఒక్క వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాతో 4 చికిత్స అందించవచ్చు. వైరస్ వచ్చి కోలుకున్న వారి నుంచి 14 రోజుల తర్వాత ఈ ప్లాస్మాను తీసుకుంటారు. రక్తాన్ని తీసుకుని రెడ్, వైట్ బ్లడ్ సెల్స్ ను వేరు చేస్తారు. మిగిలిన దాన్నే ప్లాస్మా అంటారు. రక్తంలో నీటి రూపంలో కనిపించే పసుపు రంగు ద్రవమే ప్లాస్మా. శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్లను చంపే యాంటీబాడీలు ఇందులో ఉంటాయి. శరీరంలో ఉన్న వైరస్ కణాలను తెల్ల రక్త కణాలు గుర్తించేందుకు రోగ నిరోధక వ్యవస్థ ఈ యాంటీబాడీలను తయారు చేస్తుంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల ప్లాస్మాలో వైరస్ ను చంపే యాంటీబాడీలుంటాయి. ఈ యాంటీబాడీలు వైరస్ కణాలకు అతుక్కునున్న వైరస్ కణాలను తెల్ల రక్త కణాలు గుర్తించి నాశనం చేస్తాయి. అందుకే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను తీసి కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రోగులకు ఎక్కిస్తారు. ఒక చేతిలోంచి బ్లడ్ తీసుకుంటాం. ఆ బ్లడ్ తీసుకుంటే పక్కనే మిషన్లోకి వెళ్ళిపోయి ఫిల్టర్ అయిపోతుంది. ఫిల్టర్ అయిపోయి ప్లేట్లెట్స్ ఫిల్టర్ అయిపోయి తక్కిన బ్లడ్ ఇంకో వేలుకి వెళ్ళిపోతుంది. అంటే మన బ్లడ్ ఉండదు. మన శరీరంలో ఉన్న ఆ యాంటీబాడీస్ ప్లాస్మా మాత్రమే ఫిల్టర్ అవుతాయి విత్ యాంటీబాడీస్. అంచేత ఎవరికైనా కరోనా నుంచి మనం మామూలుగా 14 రోజులు రికవర్ అయిపోయినంత 14 డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ చేసిన వారం 10 రోజుల్లో ఆ వ్యక్తి బ్లడ్ డొనేట్ చేయాలి. ఆ వ్యక్తే మనం డొనేట్ చేయాలి. చేస్తే ఆ వ్యక్తిలోని తీసుకుని ఎక్కించవచ్చు అన్నమాట. మందులకు లొంగని వైరస్లను అదే వైరస్ నుంచి బయటపడిన వ్యక్తి రక్తంలోని ప్లాస్మా ద్వారా అంతమొందించొచ్చని చెప్తున్నారు వైద్య నిపుణులు. కరోనా బాధితుల్లో పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా థెరపీ చేస్తే ఫలితం ఉంటుందంటున్నారు. కరోనా వైరస్ కు ఇలా ప్లాస్మా థెరపీతో కళ్ళెం వేయొచ్చని చెప్తున్నారు. ప్రాణాంతక కరోనా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. ఆ మహమ్మారిని అంతం చేసే ఔషధం లేదు. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. ప్రస్తుతానికి ప్లాస్మా థెరపీనే ఆశాదీపం. వైరస్ వచ్చి సీరియస్ అయిన పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ ఖచ్చితంగా పనిచేస్తుందనేది డాక్టర్ల మాట. అయితే ఈ ప్లాస్మా థెరపీ అసలు ఎప్పటి నుండి అమల్లో ఉంది? ఈ ట్రీట్మెంట్తో మృత్యువుతో పోరాడుతున్న కరోనా బాధితులు కోలుకునే అవకాశం ఉందా? కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. లక్షల మందిని బలి తీసుకుంటోంది. అయితే రోగనిరోధక శక్తి ఉన్నవారిపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. వారి శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే తెల్ల రక్త కణాలు దాడి చేసి ఆ వైరస్ ను నాశనం చేస్తాయి. అయితే కొందరిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటి వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి శరీరంలో రోగనిరోధక కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనే వీలుంటుంది. అందుకు ప్లాస్మా ట్రీట్మెంట్ చాలా సులువైన ప్రక్రియ. ఈ విధానం ఇప్పటిది కాదు, చాలా పురాతన కాలం నాటిది. 100 ఏళ్ల క్రితం 1918లో ప్రపంచాన్ని వణికించింది స్పానిష్ ఫ్లూ. ఆ సమయంలో ఆధునిక వైద్యం అందుబాటులో లేదు. అప్పుడు ఫ్లూ నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను బాధితుల రక్తంలోకి ఎక్కించి నయం చేశారు. ఇక ఆ తర్వాత 1930లో మీజిల్స్, 2002లో సార్స్, 2014లో ఎబోలా, H1N1 బాధితులకు కూడా ఇదే విధానాన్ని అవలంబించారు.
ఇప్పుడు కోవిడ్-19 వైరస్ కూడా ప్లాస్మా థెరపీ సమర్థవంతంగా పనిచేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ప్లాస్మా థెరపీ అనేది ఇప్పుడేం కొత్తగా వచ్చిన థెరపీ కాదండి, ఎప్పటి నుంచో ఉంది ప్లాస్మా థెరపీ. మనం చూస్తున్నాం, డెంగ్యూ ఫీవర్ వచ్చింది. డెంగ్యూ ఫీవర్లో కూడా మనం ఏం చేస్తున్నాం, ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నాం. అది కూడా ప్లాస్మావే, దాంట్లో ప్లేట్లెట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ప్లాస్మా, ఇప్పుడు యాక్చువల్గా కోవిడ్-19 దాంట్లో కూడా ప్లాస్మా ప్లేస్ వండర్ఫుల్ రోల్. దానికి ఆల్రెడీ మన ఇండియాలో ICMR, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆల్రెడీ కేరళలో చేస్తున్నారు, పంజాబ్లో చేస్తున్నారు, గుజరాత్లో చేస్తున్నారు. అది ఇంకా అందుకోలేదు. కానీ ఇది వస్తే మాత్రం మనకి మరణాలు మాత్రం మనం ఇప్పుడు దాదాపు 3% అలా ఉంటున్నాయి కదా, 3 to 4% ఉన్నాయి. ఇవి చాలా, దీంట్లో 50 to 80% మనం తగ్గించగలుగుతాం. కరోనా వైరస్ సోకిన వ్యక్తిలో యాంటీబాడీస్ ఉత్పత్తి చేయడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. ఆ యాంటీబాడీస్ వైరస్ పై దాడి చేస్తాయి. అలాంటి యాంటీబాడీస్ కరోనా నుంచి కోలుకున్న వారి బ్లడ్లోని ప్లాస్మాలో ఉంటాయి. అతని నుంచి సేకరించిన ప్లాస్మాతో చికిత్స అందిస్తే పరిస్థితి క్షీణించిన కరోనా బాధితుడు ఆ మహమ్మారి నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. డిసీజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మన శరీరంలో యాంటీబాడీస్ లేకపోవడం వల్ల ఆ వైరస్ విజృంభించేస్తుంటుంది. ఆ వైరస్ విజృంభించి మనకి ప్రాణాపాయం కలిగిస్తున్నవాడు. అది ఎవరైతే ఈ జబ్బు వచ్చి, ఇప్పుడు మన దాకా చూసి 80% పీపుల్కి ఈ జబ్బు వచ్చినా ఏం చేయట్లేదు, వాళ్ళు సగం రికవర్ అయిపోతున్నారు. అంటే వాళ్ళల్లో యాంటీబాడీస్ బాగా ఫార్మ్ అయ్యి ఉన్నాయి, యాంటీబాడీ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే మన రోగ నిరోధక శక్తి బాగా పనిచేస్తుంది. రోగ నిరోధక కావాల్సినటువంటి ఆ యంత్రం కణాలు, మన యాంటీబాడీస్ అంటాం, అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి, తయారయ్యి కూడాను. కొత్తగా తయారయ్యే కనుక వాటిని ఆ వ్యక్తి బాగుపడ్డాడు కనుక, చక్కగా కోలుకున్నాడు కనుక, ఆ వ్యక్తిలోంచి సేమ్ బ్లడ్ గ్రూప్ మాత్రం సేమ్ అవ్వాలి. సాధారణ జ్వరం, దగ్గు ఉన్నవారికి ప్లాస్మా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం బాగా క్షీణిస్తున్న వారికి, ఆక్సిజన్ లెవెల్స్ మరీ తక్కువగా ఉన్నవారికి మాత్రం ఈ ప్లాస్మా చికిత్స చేయొచ్చంటున్నారు డాక్టర్లు. ప్లాస్మా థెరపీ ద్వారా రోగులు కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు. ప్రస్తుతం కరోనా బాధితుడు కోలుకోవడం ప్రారంభం అవడానికి 48 గంటల నుంచి 72 గంటల సమయం పడుతుందంటున్నారు. కాబట్టి ప్రస్తుతం వైరస్ సోకి వెంటిలేటర్ పై ఉన్నవారికి, కోలుకున్న వారి ప్లాస్మాను ఎక్కిస్తే యాంటీబాడీస్ డెవలప్ అయి వైరస్ ను నిరోధించొచ్చంటున్నారు డాక్టర్లు. అయితే వైరస్ వచ్చి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధపడాలి. అలా చేస్తే వాళ్లు కోలుకోవడమే కాకుండా కరోనాతో సీరియస్ గా ఉన్నవారిని సైతం బతికించిన వారవుతారు. ప్రభుత్వాసుపత్రుల్లోనే ఈ చికిత్స చేస్తారు కాబట్టి 2000 నుంచి 2500 వరకు మాత్రమే ఖర్చవుతుంది. కోవిడ్-19 వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో చికిత్స, వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రానందువల్ల ఈ విధానంలో ఎటువంటి హాని లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా సోకి క్రిటికల్ కండిషన్లో ఉన్న వారిలో ప్లాస్మా ట్రీట్మెంట్ కొత్త ఆశలు చిగురింపచేస్తోంది. దీంతో మన దేశంలో కూడా ప్లాస్మా ట్రీట్మెంట్ అమలు చేస్తున్నారు. కేరళ, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటకల్లో ఈ ప్రక్రియ మొదలైంది. ఇక మహారాష్ట్ర, తెలంగాణలో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. త్వరలోనే గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా చికిత్సను అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. అటు ఏపీలోనూ ప్లాస్మా థెరపీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా మహమ్మారితో ప్రాణాపాయంలో ఉన్న బాధితులకు చికిత్స అందించేందుకు మన దేశంలో కూడా ప్లాస్మా థెరపీని ప్రారంభించారు. ఇప్పటికే కేరళ, ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అమలు చేసి విజయవంతమయ్యారు. ఢిల్లీలో మ్యాక్స్ ఆసుపత్రి వైద్యులు ప్లాస్మా థెరపీ చేయడంతో కోవిడ్ బాధితుడు కోలుకున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్రలోనూ ప్లాస్మా థెరపీకి ICMR అనుమతిచ్చింది. త్వరలోనే ఇక్కడ ప్లాస్మా థెరపీ విధానంలో ఎంపిక చేసిన రోగులకు చికిత్స అందించనున్నారు. ఇక బెంగళూరులోని BMC విక్టోరియా ఆసుపత్రిలో ప్లాస్మా చికిత్సను ప్రారంభించారు. కేంద్రం అనుమతితో ఈ ట్రయల్స్ ను ప్రారంభించినట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు మాత్రమే ప్లాస్మా థెరపీతో చికిత్సను అందిస్తామని తెలిపారు కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి. అక్కడ కూడా విజయవంతమైతే మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే బాటలో వెళ్లే అవకాశం ఉంది. Officially, the transfusion of the plasma from a person who has recovered from COVID disease or the coronavirus infection. And today, after obtaining the plasma from him, we will be transfusing it to the people who are severely infected, who are in ICU and who are in ventilator.
So somebody who is critically infected or critically ill, we are using it on them. ఇక గుజరాత్ కూడా కరోనా వైరస్ చికిత్సలో వాడే కొన్వాల్సెంట్ ప్లాస్మా థెరపీని ఉపయోగిస్తోంది. వైరస్ నుంచి కోలుకొని ప్లాస్మా డొనేట్ చేశారు గుజరాత్కు చెందిన స్మృతి టక్కర్. అలాగే కరోనాను జయించిన వారు ప్లాస్మాను దానం చేస్తే మరెందరికో పునర్జన్మ ఇచ్చిన వారు అవుతారని అంటున్నారు. ये थेरेपी ऑलरेडी चालू की गई है, इवन केरला में चालू की गई, दिल्ली में चालू की गई और उसके बाद अभी थर्ड गुजरात में ये चालू की गई है और कल ही वो मेरे से स्टार्ट हुई. सो आई फील रियली प्राउड एंड आई विश कि ये थेरेपी काम करे, जिससे अगर कोई क्रिटिकल पेशेंट्स है उनकी जान बच सकती है, तो इट इज़ वेरी अप्रिशिएबल एंड आई होप कि वो काम करे. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్లాస్మా థెరపీ చేసేందుకు సిద్ధమవుతున్నారు వైద్యులు. ఏపీలో ప్లాస్మా థెరపీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందట. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్లాస్మా థెరపీ మనం అప్లై చేసినాం, మనకు పర్మిషన్ రాలే. మేము అడిగినాం ఇంత లేట్ అయితే ఎట్లా, ఇది యుద్ధ ప్రాతిపదికన మనం వారసుగా పంపగానే యాక్సెప్ట్ చేసి పంపగానే చెప్పి అడిగినప్పుడు వెంటనే మీరు చేసుకోవచ్చు, డీలిట్ పర్మిషన్ అని చెప్పి ప్లాస్మా థెరపీ ఏ దేశాల్లో సక్సెస్గా ఉందో 40% సక్సెస్ ఉందా, 50% సక్సెస్ ఉందా, కొన్ని రాష్ట్రాలు ఏదో చెప్పిండు 5 సక్సెస్ అయిందని చెప్పి అది మన దగ్గర కూడా పర్మిషన్ ఇచ్చింది. తప్పకుండా దాన్ని కూడా సీరియస్గా ఉన్న పేషెంట్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం తప్పకుండా దీన్ని వాడతామని చెప్పి నేను మనవి చేస్తాను. హైదరాబాద్లో 3 పేషెంట్లకు ఈ ట్రీట్మెంట్ చేయాలని చూస్తున్నారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి నుంచి ప్లాస్మా తీసి ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు ఎక్కించాలని చూస్తున్నారు. తద్వారా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నవారు త్వరగా కోలుకుంటారని భావిస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ డ్రగ్ అంటున్నట్టు, ఎన్ఐడి అంటున్నట్టు, దీన్ని ట్రీట్మెంట్ కింద కాదు, కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ ట్రయల్స్ అంటే ఏంటంటే ఇది ఒక పేషెంట్కి డైరెక్ట్ ఇది మంది ఇస్తే తగ్గుతుందని కాదు. ఏ పేషెంట్కి ఇచ్చినప్పుడు కస్టమైజ్డ్ ఉంటున్నట్టు, ఎంత డోస్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని ట్రయల్స్ ఇస్తూ ఉంటుంది. అంటే మనకేంటంటే ఇది ట్రీట్మెంట్ కింద కాదు, ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది ఏంటంటే ఇది ట్రయల్ చేయండి, మీరు పేషెంట్ల మీద ట్రయల్ చేయండి అని పర్మిషన్ ఇచ్చింది, అప్రూవల్ ఇచ్చింది మనకు అంతవరకే. దీనికి ఎవరి సీరం తీసుకోవాలనుకుంటే దీంట్లో డోనార్ ఇంపార్టెంట్, పేషెంట్ ఇంపార్టెంట్, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అన్నట్టు. డోనార్కి ఎలా ఉంటుందంటే ఆ డోనార్ వచ్చేసి ఎటువంటి ఫస్ట్ ఏంటంటే వైరస్ ఈ కోవిడ్తో ఇన్ఫెక్ట్ అయ్యి తగ్గిపోయి ఉండాలి. అది నెక్స్ట్ ఏంటంటే 14 days నుంచి అతనికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండొద్దు. రెండోది దాంతోపాటు ఏంటంటే అతనికి ఎటువంటి డిసీజ్ లేకుండా ఉండాలి. 100 ఏళ్ల క్రితం నుంచి ఉన్న ప్లాస్మా చికిత్స కరోనా వైరస్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుందంటున్నారు ప్రొఫెసర్లు. అమెరికాతో పాటు మన దేశంలోనూ అనుసరిస్తున్న ఈ ప్లాస్మా చికిత్స మంచి ఫలితాలనే ఇస్తుందంటున్నారు. ప్లాస్మా థెరపీలో ఏంటంటే వైరస్కి ఆల్రెడీ యాంటీబాడీస్ డెవలప్ అయిన బాడీ యాంటీబాడీస్ డెవలప్ చేస్తే దాన్ని అటాక్ చేసి వైరస్ లోడ్ని తగ్గిస్తుంది. అది దట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ దట్ ఈస్ ద ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్. ఇప్పుడు అమెరికాలో ఇచ్చారు, మనం కూడా ఇస్తే సక్సీడ్ అవుతుందా లేదా అంటే వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ కరోనా వైరస్ విల్ కాజ్ యాంటీజెనిక్ షిఫ్ట్, యాంటీజెన్స్లో మార్పులు ఉంటాయి అన్నమాట. అందుకనే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన స్టేట్లో ఉన్న ఇన్ఫెక్టివ్ స్ట్రెయిన్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్ట్రెయిన్స్తో రికవర్ అయిన పేషెంట్స్ ప్లాస్మాస్ ఎక్కించితే మనకు ఛాన్సెస్ ఆఫ్ రికవరీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా థెరపీతో కోలుకునే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. కరోనా నుంచి కోలుకొని ఆరోగ్యంగా ఉన్నవారి నుంచి ఈ ప్లాస్మా సేకరిస్తారంటున్నారు. ఆల్రెడీ COVID-19 బారిన పడిన పేషెంట్స్ దాని నుంచి ఉపశమనం పొంది రికవర్ అయిన తర్వాత వాళ్ళ బ్లడ్లో ఈ వైరస్కి ఎగెనెస్ట్గా యాంటీబాడీస్ ఉంటాయి. ఈ రికవర్ అవుతున్న పేషెంట్స్లో ఈ బ్లడ్ తీసుకొని ప్లాస్మా సపరేట్ చేసి ఆ యాంటీబాడీస్ ఆల్రెడీ ఇప్పుడు సఫర్ అవుతున్న పేషెంట్స్, యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉండి సిగ్గా ఉన్న పేషెంట్లో దీన్ని ఎక్కిస్తాం వలన ఈ వైరస్కి ఈ యాంటీబాడీస్ కౌంట్రాక్ట్ చేసి దాని ఫలితం వస్తుందని కొంచెం రిజల్ట్స్ అంటే ట్రీట్మెంట్గా ఉపయోగిస్తాం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ ఖచ్చితంగా పనిచేస్తుందంటున్నారు కర్నూలు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువే అని చెప్తున్నారు. ఒక పేషెంట్కు ఈ కోవిడ్ జబ్బు వచ్చిన తర్వాత రికవర్ అయిన 2 వారాలకు ఆ పేషెంట్ రక్తాన్ని తీసుకొని దాంట్లోంచి ఎర్ర రక్త కణాలను, తెల్ల రక్త కణాలను సపరేట్ చేస్తే మిగిలిన దాన్ని ప్లాస్మా అంటారు. అది పచ్చగా ఉంటుంది. ఈ ప్లాస్మాలో యాంటీబాడీస్ అనేటివి తయారైంటాయి. ఆ యాంటీబాడీస్ ఉండే ప్లాస్మాను వాళ్ళకి ఇవ్వడం వల్ల
వాళ్ళు ఆ రోగాన్ని వెంటనే తట్టుకోవడానికి వీలవుతుంది. ఇది H1N1 కూడా 2009లో వాడినారు. ఇదేం కొత్త పద్ధతి ఏం కాదు. ఏదైనా ఒక కొత్త వైరస్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ తక్కువగా ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ని విరివిగా వాడతారు. ఇవి పేషెంట్ సీరియస్ అయ్యి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఈ యాంటీబాడీస్ ఇస్తే వాళ్ళకు ఒక డిఫెన్స్గా పనికొచ్చి వాళ్ళు రికవర్ అవుతారు. అంతలోపల వాళ్ళలో కూడా యాంటీబాడీస్ తయారై రికవర్ అయిపోతారు. ఇప్పటికే ఢిల్లీ, కేరళ ప్రయోగాత్మకంగా ప్లాస్మా చికిత్సను అమలు చేసి విజయవంతమయ్యాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో మిగిలిన రాష్ట్రాలు కూడా ప్లాస్మా ట్రీట్మెంట్పై దృష్టి సారించాయి.